ఈ పరిసర ప్రాంతాలు చూసిన తర్వాత నేనేమంటున్నా అంటే ఇది పూర్తిగా వీళ్ళు అంటున్నారు ఆత్మహత్య చేసుకుందేమో అంటున్నారు. ఒక ఆడబిడ్డ ఈ రోడ్డు నుంచి 12 ఏళ్ల బాలిక ప్రజానికమా మీరు ఆలోచించండి. మీరు చుట్టూ ఈ కెమెరాలు ఒకసారి తిప్పండి. ఇక్కడికి వచ్చి బాలికట ఆత్మహత్య చేసుకుంటా పోలీసు వాళ్ళట ఆత్మహత్య అంటున్నారట. ఇది ముమ్మాటికి హత్యే. ఇది ముమ్మాటికి హత్యే. ఇది హత్య గావింపబడ్డది. 12 ఏళ్ల బాలిక నడిగడ తండకు వచ్చి కూడా 6 రోజులు కూడా రాలేదు. ఆ అమ్మాయికి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే ఆ 12 ఏళ్ల బాలిక ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటారా? ఒకవేళ నిజంగానే అనుకుందాం ఆ ఇంట్లో ఉన్న దూలానికో లేకపోతే ఏమో చేసుకుంటారు. దీన్ని కేవలం డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని పక్కతో పట్టించడానికి ఒక పేద బిడ్డ కాబట్టి తూతూ మంత్రం లెక్క దీన్ని దులుపుకుందామనుకుంటున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఈ సరౌండింగ్ గింత దట్టమైన అడవి ప్రాంతంలో వచ్చి గింత దట్టమైన పొదల ప్రాంతంలో వచ్చి ఆ అమ్మాయి వస్తుందా అండి? ఆ అమ్మాయి వస్తుందా? ఇది ముమ్మాటికే ఆత్మహత్య కాదురా, ముమ్మాటికి హత్యరా. ఆత్మహత్య కాదురా, ఆత్మహత్య కాదురా, ఆత్మహత్య కాదురా. మాకు ఇంకా డౌట్స్ ఉన్నాయి. అమ్మాయి పైన అత్యాచారం చేసి ఈ బ్యాచ్ ఎవరైతే గంజాయి బ్యాచ్ లేకపోతే మిగతాది ఎవరైతే ఉన్నారో నేను ఏమంటున్నా అంటే కావాల్సుకొని తీసుకొని వచ్చి ఎర్లీ మార్నింగ్ 9 o'clock అట పాల ప్యాకెట్ తీసుకొని వస్తానని చెప్పిన అమ్మాయి ఇవాళ 7 రోజుల తర్వాత హత్య గావింపబడి ఉన్నది. మేము ఒకటే చెప్తున్నాం, ఆ అమ్మాయిని అత్యాచారం చేసిండ్రు అనుకుంటున్నాం, హత్య చేసిండ్రు అనుకుంటున్నాం. పోలీసులకు ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు సరైన మార్గంలో దీన్ని చూపించకపోవడం వల్లనే ఇంత దూరం వచ్చిందని కూడా మేము అనుకుంటున్నాం. మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మాకు న్యాయం జరగాలి. 3 రోజుల ముందు పాడి చేస్తే 2 రోజుల తర్వాత మనకి చెప్పారు వాళ్ళు. ఈ విషయం ఏంటంటే ఈ డెడ్ బాడీ ఇక్కడ ఉందని విషయం 2 రోజుల ముందు, ఒక రోజు ముందే వాళ్ళకి పోలీసు వాళ్ళకి తెలిసింది. తీసుకెళ్ళి రాత్రి 10 గంటలకు ఇక్కడ నుండి డెడ్ బాడీని తీసుకెళ్ళారు. ఈ డెడ్ బాడీకిను ఆ అమ్మాయి వాళ్ళ ఉంటున్న ఇల్లుకి జస్ట్ ఒక 300 మీటర్ దూరం ఉంటుంది. వాళ్ళకి ఈ ప్లేస్లో చెప్పకుండా డైరెక్ట్ హాస్పిటల్, గాంధీ హాస్పిటల్ తీసుకెళ్ళి తర్వాత తెల్లారి మనకు పోలీసు వాళ్ళు చేసేసరికి 12 అయింది. అంటే ముందు రోజు 10 గంటల నైట్ 10 గంటలకు తీసుకెళ్ళిన బాడీని తెల్లారి మధ్యాహ్నం 12 గంటలకి వాళ్ళు ఇంటిమేషన్ ఇచ్చారు. ఆ టైం వరకు ఇక్కడ మిస్ అయిన కేసు ఇక్కడ రిజిస్టర్ చేయబడ్డది. అంతవరకు ఇక్కడ ఉంది పాప అనే విషయం చెప్పలేదు. కామ్గా తీసుకెళ్ళి అక్కడ కూడా మీరు తీసుకుంటే తీసుకెళ్ళండి, లేకుంటే మేమే పెట్రోల్ పోసి తగలబెడతాం అని తల్లిదండ్రులకు భయపెట్టడం వల్ల పాపని అక్కడ నుండి అట్లా తీసుకెళ్ళడం జరిగిందంట. ఇంత అన్యాయం ఇది జరిగిన అంటే చూడండి, ఇలా మనం అందరం డెవలప్ అయి ఉన్నాం. హైదరాబాద్ చాలా డెవలప్మెంట్ అయిపోయింది అంటున్నారు. పోలీసులు కూడా ఇలా చాలా డెవలప్మెంట్ అయినారు. తీసుకుపోయి మీరు బాడీని తీసుకుంటారా లేకపోతే మేమే తీసుకుపోయి దహనం చేయాలంటే పేద బిడ్డలు అనే కదా. ఈ ప్రభుత్వాన్ని నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇక్కడ ఉన్న ఎంపీని కానీ ఎమ్మెల్యేని కానీ కార్పొరేట్ శ్రీకాంత్ కూడా ఇప్పటివరకు ఇక్కడికి రాలేదు. వచ్చిండ్రా అండి ఇక్కడికి? అంటే పేద బిడ్డలకు వీళ్ళ పైన ఎవరైతే ఉన్నారో పేద బిడ్డల పైన వీళ్ళకు ప్రేమ లేదండి. అందుకనే ఓ ప్రజలారా, ఓ సిగ్గులేని ప్రజలారా, నేను మళ్ళీ చెప్తాను, ఓ సిగ్గులేని ప్రజలారా, ఓట్లేసి ఎన్నుకునేటప్పుడు సరైన నాయకుడిని ఎన్నుకోవాలంటున్నాను నేను మీకు. ఇవాళ పాప చనిపోయిందని తెలిసి కూడా పోలీసు వాళ్ళు చెప్పకపోతే అది ఎంత దుర్మార్గం అండి. ఏంది పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినా కానీ ఇవ్వకపోతే ఎంత దుర్మార్గం అండి. ఇది 12 ఏళ్ల బాలిక అండి, అభంశుభం తెలియని బాలిక. ఇవాళ ఇక్కడ జరగచ్చు, రేపటి రోజుల్లో మీ ఇంట్లో పిల్లల్ని జరగచ్చు. ఇవాళ ఆడబిడ్డలను కందామంటే ప్రతి ఒక్క పేరెంట్ భయపడే రోజులు వచ్చినాయి. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వాన్ని కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను, కల్ప్రిట్స్ ఎవడైతే ఉన్నాడో వాని వెంటనే మీరు పట్టుకోండి, వాని పూర్తిగా శిక్షించాలి. ఇది పోలీసుల వైఫల్యం, లోకల్ ఉన్న పోలీస్ స్టేషన్ పూర్తి వైఫల్యం అని తెలియజేసుకుంటూ న్యాయం జరగాలి వసంతకే, న్యాయం జరగాలి వసంతకే.